Hello all, good morning. Today we are going to discuss about what is partition and what is file system. Partition అంటే ఏంటి, ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం ఈరోజు. సో ఈ రెండు మనం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపటి క్లాస్కి ఈ పార్టీషన్ అంటే ఏంటి, ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలంటే మనకి రేపు క్లాస్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది వెరీ బేసిక్ థింగ్. పార్టీషన్ అంటే ఏంటి, ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి తెలుసుకోవడం. ఓకే, ఫస్ట్ పార్టీషన్ అంటే ఏంటి. పార్టీషన్ అంటే ఏంటంటే డిస్క్ పార్టీషనింగ్ ఆర్ డిస్క్ స్లైసింగ్ is the creation of one or more regions on secondary storage so that each region can be managed separately. These regions are called partitions. It is typically the first step of preparing a newly installed disk before any file system is. In simple term, in short form లో సింపుల్ గా చెప్పాలంటే పార్టీషన్ అంటే ఏంటంటే మనం ఒక హార్డ్ డిస్క్ తీసుకుందాం. ఈ హార్డ్ డిస్క్ ని డివైడింగ్ ఇంటూ మల్టిపుల్ డ్రైవ్స్. ఇది మనం 500 GB హార్డ్ డ్రైవ్ అనుకుందాం. 500 GB హార్డ్ డ్రైవ్. ఈ 500 GB హార్డ్ డ్రైవ్ ని మనం మల్టిపుల్ డ్రైవ్స్ కింద డివైడ్ చేయడమే మనం పార్టీషన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ 500 GB హార్డ్ డ్రైవ్ ని నేను మల్టిపుల్ పార్టీషన్స్ ఇస్ నథింగ్ బట్ డ్రైవ్స్. సి డ్రైవ్, డి డ్రైవ్ మనం క్రియేట్ చేస్తాం కదా. సో అలానే మనం స్లైసింగ్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్, ఒక హార్డ్ డ్రైవ్ ని మల్టిపుల్ పార్ట్స్ కింద స్లైసింగ్ చేయడం. స్లైసింగ్ అనండి, డివైడింగ్ అనండి, సెపరేటింగ్ అనండి, వాట్ ఎవర్ వీ కెన్ క్రియేటింగ్ పార్టీషన్. సో ఈ పార్టీషన్స్ అంటే ఒక హార్డ్ డ్రైవ్ ని 500 GB హార్డ్ డ్రైవ్ ని మనం మల్టిపుల్ పార్టీషన్స్ కింద డివైడ్ చేయడం. సో దీన్ని మనం సి డ్రైవ్, డి డ్రైవ్ అండ్ ఈ డ్రైవ్ అండ్ సో ఆన్. అంతే కదా. యాఫ్. సో పార్టీషన్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఇలా సీక్వెన్స్ లోనే వస్తాయా, లేదా మనకు నచ్చిన లెటర్ ఇవ్వచ్చా? ఎస్, మీకు నచ్చిన లెటర్ ఇవ్వచ్చు. బట్ డిఫాల్ట్ గా మనకి సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్లో, అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి అన్నమాట. సో మీరు నచ్చిన డ్రైవ్ మీరు ఒక పార్టీషన్ కి అసైన్ చేయొచ్చు. వీటిని డ్రైవ్ నేమ్ అంటాం. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, జీ డ్రైవ్, హెచ్ డ్రైవ్. సో ఒక హార్డ్ డిస్క్ లో 500 GB హార్డ్ డిస్క్ ని మనం మల్టిపుల్ పార్టీషన్స్ ని గా డివైడ్ చేయొచ్చు. సో ఈచ్ పార్టీషన్ కి ఒక డ్రైవ్ లెటర్ ని అసైన్ చేయొచ్చు. సో పార్టీషన్ అంటే డివైడింగ్ ఆర్ స్లైసింగ్ ద హార్డ్ డ్రైవ్, డివైడింగ్ అండ్ స్లైసింగ్ ద హార్డ్ డ్రైవ్ ఇంటూ పార్టీషన్స్ మల్టిపుల్ పార్టీషన్స్. సో దట్ ఈస్ కాల్డ్ పార్టీషన్. సో ఇంకా కొద్దిగా నేను ఇక్కడ డీప్ గా ఇక్కడ హార్డ్వేర్ లెవెల్లో ఇక్కడ నేను ఇచ్చాను. డిస్క్ పార్టీషన్ ఆర్ డిస్క్ స్లైసింగ్ ఇస్ క్రియేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ రీజియన్స్ అంటే హార్డ్వేర్ లో మనం రీజియన్స్ అంటాం. అంటే ఏంటి రీజియన్స్ అంటే వన్ రీజియన్ ఈజ్ కాల్డ్ పార్టీషన్. One region is called partition. One or more regions is nothing but partition. One or more regions. Okay. So that each region can be managed separately. So ప్రతి రీజియన్ మనకి సెపరేట్ గా మేనేజ్ చేయొచ్చు. అసలు ఎందుకు మనం పార్టీషన్స్ ఎందుకు చేయాలి? పార్టీషన్స్ యొక్క అవసరం ఏంటి? కాంట్ వి ఒకటే పార్టీషన్, ఇప్పుడు మొత్తం 500 GB కూడా మనం సి డ్రైవ్ ఒకటే పార్టీషన్ చేయొచ్చు కదా. మనం మల్టిపుల్ పార్టీషన్స్ ఎందుకు చేయాలి అంటే సో మనం ఒక బిగ్ స్టోరేజ్ అంటే ఒక 500 GB స్టోరేజ్ అంటే హార్డ్ డ్రైవ్ ని ఒకటే పార్టీషన్ చేస్తే దీంట్లో బ్లాక్ సైజ్ అనేది మీకు
డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందో నేను మీకు ఇప్పుడు కొద్దిగా చెప్తాను. హార్డ్ డ్రైవ్లో డేటా అనేది సర్కిల్స్ అండ్ సెక్టార్స్. ద బెస్ట్. హార్డ్ డ్రైవ్లో డేటా అనేది సర్కిల్స్ అండ్ సెక్టార్స్. సో మీకు ద బెస్ట్ సెక్టార్స్. యా, ఇది. సో సెక్టార్స్, ఇది ఒక సర్కిల్. హార్డ్ డ్రైవ్లో డేటా మీరు సిడి డివిడి డ్రైవ్ని కానీ ఓపెన్ చేస్తే మీకు డేటా అనేది మీకు సర్కిల్స్ ఉంటాయి. ఆ సర్కిల్స్లో డేటా మనకి రైట్ అవుతుందని మనం అందరం ఆ, అనుకుంటాం, అవునా? సర్కిల్స్. స్టాక్ ఇది సంథింగ్ డిఫరెంట్. ది బెస్ట్ సెక్టార్, డిస్క్ డిస్క్ సెక్టార్స్. యా, ఇది ఇది ట్రాక్స్. సారీ, ట్రాక్స్. ట్రాక్స్. సర్కిల్స్ ఎందుకనంటే మీకు కొద్దిగా అర్థం అవుతుందని. సో హార్డ్ డ్రైవ్లో డేటా ఎలా స్టోర్ అవుతుందంటే ఇవి ట్రాక్స్ అండి. మీకు సిడి డివిడి డ్రైవ్లో కూడా కనిపిస్తాయి ట్రాక్స్. సో ఆ ట్రాక్స్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రాక్ అండి. ఓకే, ఈ ట్రాక్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. హార్డ్ డిస్క్లో ఇలా ట్రాక్స్ ఉంటాయి, మనకి అవి కనిపించదు. ఆ, లోపల హార్డ్వేర్ లోపల ఇదండి, ఇదండి. హార్డ్వేర్ లోపల ఉంటాయి. హార్డ్వేర్ ఇంటర్నల్ పార్ట్స్ అవి. సో మీకు ఇంటర్నల్ పార్ట్స్ కనిపించవు. సో ఈచ్ ఈ ట్రాక్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఆ ట్రాక్ని మల్టిపుల్ సెక్టార్స్ కింద డివైడ్ అవుతుంది. ఆ ట్రాక్స్ మల్టిపుల్ సెక్టార్స్ కింద డివైడ్ అవుతుంది. ఈచ్ సెక్టారు 512 ఎంబీపీఎస్ ఉంటుంది. 512 సారీ సారీ 512 బైట్స్. 512 బైట్స్ ఉంటాయి. అంటే ఇదంతా ఇక్కడ డేటా ఇలా స్టోర్ అవుతుంది. ఈ ట్రాక్స్ ని సెక్టార్స్ కింద డివైడ్ చేసుకుంటుంది మెమరీ. ఈ సెక్టార్స్ లో డేటా అనేది స్టోర్ అవుతుంటుంది. సో మీరు డిస్క్ 500 GB డిస్క్, 500 GB డిస్క్ ని ఒకటే పార్టిషన్ చేస్తే ఆ ట్రాక్స్ లో ట్రాక్స్ లో ఉన్న ట్రాక్స్ లో సెక్టార్స్ సెక్టార్స్ లో మెమరీ బ్లాక్ సైజ్. అంటే ఈ సెక్టార్ లో మనకి బ్లాక్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. ఆ బ్లాక్స్ అనేవి సైజ్ పెద్దగా ఉంటాయి. ఎందుకంటే సైజ్ మీరు డిస్క్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి బైట్స్ అనేవి బ్లాక్ సైజ్ అనేది పెద్ద సైజ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక ఫైల్ ఉంది, శామ్ అనే ఫైల్ ఉంది అనుకోండి. ఈ శామ్ అనే ఫైలు 1 KB తీసుకుంది. శామ్ అనే ఫైల్ 1 KB సైజ్. బట్ బ్లాక్ సైజ్ అంటే మెమరీ బ్లాక్ సైజ్ అనేది మనకి 3 KB ఉందనుకో, ఒక మెమరీ బ్లాక్ సైజ్. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే 1 KB ఉన్న ఫైలు మనకి 3 KBలో ఈ బ్లాక్లో ఫిట్ అయితే రిమైనింగ్ 2 KB అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకే మనం పెద్ద అంటే బిగ్ సైజ్ ఆఫ్ పార్టీషన్ చేయకుండా మనం ఇలా మెమరీని అంటే ఇంటర్నల్ గా బ్యాక్ ఎండ్ లో ఉన్న మెమరీని వేస్ట్ అవ్వకుండా చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి, డేటా అనేది సెపరేట్ గా మేనేజ్ చేయగలం ఈ పార్టీషన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ సిలో డిఫాల్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, అది అందరికీ తెలుసు. ఓకే, సిలో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ కాలేదు, లేదా క్రాష్ అయింది, లేదా ఫెయిల్యూర్ అయింది, డ్యూ టు ఎనీ రీజన్ మనకి బూట్ అవ్వలేదు అనుకోండి, సి డ్రైవ్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అవ్వలేదు అనుకోండి. అప్పుడు ఇన్ కేస్ మనం రిపేర్ ఆ, చేయాల్సిన అవసరం
అవసరం పడుతుంది. వీ నీడ్ టు రిపేర్ ఇట్ ఆర్ ఫార్మేట్ ద సి డ్రైవ్ అండ్ రీఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో అప్పుడు మనకు ఒకటే డ్రైవ్ ఉందనుకోండి, మనం ఫార్మేట్ చేసేటప్పుడు డేటా అంతా పోతుంది, డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. అదే మనం ఇలా సెపరేట్ పార్టీషన్స్ అంటే సెపరేట్ రీజియన్స్ని క్రియేట్ చేసి, అంటే సెపరేట్ డ్రైవ్స్, రీజియన్ అన్నా డ్రైవ్ అన్నా పార్టీషన్ అన్నా ఒకటే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, క్రియేట్ చేసుకొని మన యొక్క డేటాని ఈ రీజియన్స్ లో లేదా ఈ డ్రైవ్స్ లో లేదా ఈ పార్టీషన్స్ లో స్టోర్ చేసుకుంటే, సో దట్ వీ కెన్ ఈజీలీ వీ కెన్ ఈజీలీ రీస్టోర్ ద ఆపరేటింగ్ సిస్టమ్. రిపేర్ అనేది చేయొచ్చు, ఫార్మేట్ చేసి ఫ్రెష్గా ఇన్స్టాల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో మన డేటాకి ఎటువంటి ఎఫెక్ట్ పడదు. సో మీరు ఇంకోటి అనొచ్చు, ఓకే ఈ సిస్టము మనం బ్యాకప్ వేరే సిస్టమ్ కనెక్ట్ చేసుకొని హార్డ్ డ్రైవ్ని బ్యాకప్ తీసుకొని మళ్ళీ ఫార్మేట్ చేసి చేయొచ్చు కదంటే, ఎస్ చేయొచ్చు. కానీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు రియల్ టైంలో ఒక సర్వర్ని అప్ చేయాలంటే మనకి చాలా తక్కువ టైం ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ అయితే మనం అవర్స్ టుగెదర్ తీసుకుంటే కుదరదు. ఓకే, సో ఈని రికవరీకి పంపించాలి. ఇది ఈ హార్డ్ డ్రైవ్ని రికవరీకి పంపిస్తే డేటా అంతా రికవరీ చేయాలి. రికవరీ అయిన తర్వాత అప్పుడు ఈ హార్డ్ డిస్క్ని ఫార్మేట్ చేయాలి. ఇఫ్ ద హార్డ్ డిస్క్ హ్యావింగ్ ఓన్లీ వన్ పార్టీషన్, ఒక పార్టీషన్ ఉంటే నేను చెప్తున్నాను ఇదంతా. ఇప్పుడు ఓన్లీ ఒకే ఒక పార్టీషన్ అంటే ఒకే ఒక డ్రైవ్ ఉంటే, ఈ 500 GB ఒకటే డ్రైవ్ ఉంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి. సో అదే మనకి మల్టిపుల్ రీజియన్స్ అంటే మల్టిపుల్ పార్టీషన్స్ మల్టిపుల్ డ్రైవ్స్ ఉంటే మన డేటా అనేది ఆ డ్రైవ్స్ లో మనం సేవ్ చేసుకుంటాం. సి డ్రైవ్ అనేది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ ఇన్స్టాల్ అండ్ అన్ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్. మనం రిపేర్ చేయొచ్చు, రీ రీఇన్స్టాల్ చేయొచ్చు. సో అందుకే మనకి పార్టీషన్స్ ఎందుకంటే we need a partitions we need a partitions to maintain and manage the data separately. So that is the reason we need a partitions. Okay, సో పార్టీషన్స్ ఎలా వస్తాయి, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అండ్ సో ఆన్, మనకు పార్టీషన్స్ ఇలా వస్తాయి. ఓకే, మెమరీ అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. పార్టీషన్స్ మెమరీ ఎలా, మెమరీలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుందంటే ఈ ట్రాక్స్ లో స్టోర్ అవుతాయి. ట్రాక్స్ అంటే ఒక సర్కిల్ అండి, సింపుల్ గా నేను మీకు చెప్పాలంటే. సి ఇది మెమరీ, ఇవి ట్రాక్స్. ఎలా ఉంటాయి ట్రాక్స్, ఇవి 1 సెకండ్, ఈ సారీ నాకు మౌస్ ఇష్యూ ఉంది. ఓకే, ఇలా మనకి ట్రాక్స్ లో ఇంట్రెస్టింగ్. ఓకే, ఇవి ఇది ట్రాక్ అండి, దిస్ ఇస్ కాల్డ్ ట్రాక్. ఇక్కడ మెమరీ అనేది స్టోర్ అవుతుంది. ట్రాక్స్, ట్రాక్స్, ఇది ట్రాక్ అంటే నెంబర్ ఆఫ్ ట్రాక్స్ ఇలా వస్తాయి సర్కిల్స్. ఇలా మనకి ఇవన్నీ ట్రాక్స్. ఈ ట్రాక్స్ లో మనకి డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ ట్రాక్స్ లో మనకి సెక్టార్స్ ఉంటాయి. ఈ ట్రాక్స్ లో మనకి సెక్టార్స్ ఉంటాయి. ఈ ట్రాక్స్ లో మనకి సెక్టార్స్ ఉంటాయి. సెక్టార్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెక్టార్, దీన్ని మనం సెక్టార్ అంటాం. సెక్టార్, ఈ సెక్టార్ లో డేటా అలా మల్టిపుల్ సెక్టార్స్ ఉంటాయి. ఒక ట్రాక్ లో మనకి మల్టిపుల్ సెక్టార్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. మీరు సిడి డివిడి డ్రైవ్ ను చూస్తే మీకు సెక్టార్స్ కనిపించకపోవచ్చు, ట్రాక్స్ కనిపిస్తాయి. సో మనకి హార్డ్ డ్రైవ్ లో ఇంటర్నల్ కాంపోనెంట్స్ మనకు కనిపించవు, కానీ ఇక ఇలా ఇలా ఉంటుంది.
ఇలా ట్రాక్స్ ఉంటాయి, సెక్టార్స్ ఉంటాయి. మనకి ఇలా సెక్టార్స్ ఉంటాయి. ఈ సెక్టార్స్ లో డేటా స్టోర్ అవుతా ఉంటాం. ఓకే. సో మనకి పార్టీషన్ అంటే ఏంటి, పార్టీషన్స్ ఎలా ఉంటాయి, పార్టీషన్స్ ఎందుకు మనం క్రియేట్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వాట్ ఈస్ ఫైల్ సిస్టమ్? ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా ఫైల్ సిస్టమ్ అంటే ఏంటో? చెప్పగలరా? ఓకే. ఫైల్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ స్టోరింగ్ డేటా ఇన్ ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ ఆన్ ద డిస్క్. డిస్క్ పైన డేటా అనేది ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ లో స్టోర్ అవుతుంది ఫైల్ సిస్టమ్ ఉంటే. ఫైల్ సిస్టమ్ లేకపోతే ఆర్గనైజ్డ్ గా డేటా అనేది స్టోర్ అవ్వదు. ఎవ్రీ పార్టీషన్ ఆన్ ద డిస్క్ ఎక్సెప్ట్ ఎంబీఆర్ ఎక్స్టెండెడ్ పార్టీషన్ షుడ్ బి అసైన్డ్ విత్ సమ్ ఫైల్ సిస్టమ్. అంటే ఎంబీఆర్ అండ్ ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటే ఎక్స్టెండెడ్ పార్టీషన్ తప్ప మిగతా ఏ పార్టీషన్స్ లో అయినా సరే మనకి ఫైల్ సిస్టమ్ ఉంటుంది. ఫైల్ సిస్టమ్ ఉంటేనే మనం డేటాని స్టోర్ చేయగలము అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. అసలు ఈ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, సో నేను 2 డిస్కులు తీసుకున్నా. ఓకే. 2 డిస్కులు, 2 హార్డ్ డిస్క్లు అండి. ఇది వితౌట్ ఫైల్ సిస్టమ్, వితౌట్ ఫైల్ సిస్టమ్. ఇందులో ఫైల్ సిస్టమ్ ఏం లేదండి. ఫైల్ సిస్టమ్ వితౌట్ ఫైల్ సిస్టమ్, ఇది విత్ ఫైల్ సిస్టమ్. విత్ ఫైల్ సిస్టమ్. సో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? లెట్స్ సర్కిల్ ట్రాక్స్. డేటా అనేది ట్రాక్స్ లోనే ఎలాగనే కదా స్టోర్ అవుతుంది. ఓకే. ఈ ట్రాక్స్ లో డేటా ఇలా స్టోర్ అవుతుంది అనుకోండి. డేటా సర్కిల్స్ ని మనం డేటా అనుకుందాం. లెట్స్ అజ్యూమ్ డేటా. ఇలా స్టోర్ అవుతుంది. వితౌట్ ఫైల్ సిస్టమ్ అయితే ఆ డిస్క్ కి ఫైల్ సిస్టమ్ అసైన్ అవ్వకపోతే డేటా అనేది సర్కిల్స్, లెట్స్ అజ్యూమ్ సర్కిల్స్, డేటా అనేది సర్కిల్స్ అనుకుందాం. సో డేటా అనేది ఇలా స్టోర్ అవుతుంది. ఏది ఫైల్ సిస్టమ్ లేకపోతే. అదే ఫైల్ సిస్టమ్ ఉంటే మనకి డేటా అనేది ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ లో స్టోర్ అవుతుంది. ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ లో స్టోర్ అవుతుంది. ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ లో స్టోర్ అవుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి వితౌట్ ఫైల్ సిస్టమ్ లో డేటా అనేది తక్కువ డేటా ఎక్కువ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే డేటా అనేది ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ లో డేటా స్టోర్ అవ్వదు కాబట్టి మనకి మెమరీ వేస్టేజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మెమరీ, ఇదంతా మెమరీ అనేది వేస్ట్ అండి. సో ఇదంతా ఇక్కడ ఆ సైజుకి ఏదైనా మెమరీ ఉంటే స్టోర్ అవుతుంది తప్ప ఈ ఈ ఈ డేటాకి ఈ డేటాకి మధ్యలో ఉన్న బ్లాక్ సైజ్ బట్టి డేటా, ఆ డేటా వస్తేనే ఇక్కడ స్టోర్ అవుతుంది, లేకపోతే స్టోర్ కాదు. సో ఇక్కడ నీకు బ్లాక్ సైజ్ అంటే మెమరీ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే డేటా స్టోరింగ్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ ఫ్యాషన్, ఆర్గనైజ్డ్ మేనర్ డేటా స్టోర్ అవుతుంది కాబట్టి. అందుకే ఇక్కడ తక్కువ డేటా ఎక్కువ స్పేస్ ని ఆక్యుపై చేసుకుంటుంది, ఇక్కడ ఎక్కువ డేటా తక్కువ స్పేస్ ని ఆక్యుపై చేసుకుంటుంది. అండ్ ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ అంటే డేటాని ఓపెన్ చేయడం. ఇప్పుడు ఇది నేను డేటా రీడ్ చేయడం అంటే డిస్క్ లో ఉన్న డేటాని రీడ్ చేస్తున్నాను. ఓకే. సో రైట్ చేయడం అంటే ఏంటి? నేను డేటాని డిస్క్ లో రాస్తున్నాను, రైట్ చేయడం. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది ఫైల్ సిస్టంలో, చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఇక్కడ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫైల్ సిస్టమ్ ఉండ ఇక్కడ ఫైల్ సిస్టమ్ ఉండదు కాబట్టి. ఈ ఫైల్ సిస్టమ్ లేకపోవడం వల్ల డిస్క్ లో డేటాని ఎలా మేనేజ్ చేసే ఒక పర్సన్ ఉండడు అక్కడ. ఓకే. ఇక డిస్క్ లో డేటాని మేనేజ్ చేసే పర్సన్ ఇక్కడ ఫైల్ సిస్టమ్. సో ఆ పర్సన్ ఏం చేస్తారు? ప్రాపర్ గా మేనేజ్ చేస్తాడు డేటాని. ఇక్కడ
నో వన్ విల్ మేనేజ్ ద డేటా. సో ర్యాండమ్లీ ఎలా పడితే అలా స్టోర్ అవుతుంది డేటా. మన ఇంట్లో మన వస్తువుల్ని ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో కానీ సర్దుకుంటే మనం వీ కెన్ ఈజీలీ పిక్ దట్ థింగ్స్. అంతే కదా, ఎక్కడ ఏముంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి తక్కువని తీసుకుంటాం. ఎక్కడ ఏ వస్తువు ఉందనేది మనకి ముందుగా తెలుస్తుంది కాబట్టి బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది కాబట్టి మనకు తెలుస్తుంది. అండ్ ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో మనం థింగ్స్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటే రూమ్ అనేది ఎక్కువ థింగ్స్ని తక్కువ స్పేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇంట్లో. అలానే సేమ్ లైక్ అవర్ హోమ్, హార్డ్ డిస్క్ ఇస్ లైక్ హోమ్ ఫర్ డేటాకి హోమ్ లాంటిది అనమాట. సో ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో కానీ మనం డేటాని స్టోర్ చేసుకున్నట్లయితే దాని రీడింగ్ రైటింగ్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎక్కువ డేటా తక్కువ స్పేస్లో మనం స్టోర్ చేయొచ్చు. అది విత్ ఫైల్ సిస్టంలో. వితౌట్ ఫైల్ సిస్టంలో ఎలా ఉంటుందో దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. సో డేటా అనేది, సో ఫైల్ సిస్టమ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ guardian or a security or a person to arrange the data into arrange the data into the హార్డ్ డ్రైవ్ లో డేటాని ప్రాపర్గా అరేంజ్ చేస్తుంది. సో అది ఫైల్ సిస్టమ్. అందుకనే ఇక్కడ నేను కంప్లీట్గా ఎక్కువగా లేమెన్ లాంగ్వేజ్లో చెప్తూ ఉంటాను. సో మీకు నోట్స్ మాత్రం నేను టెక్నికల్గా ఇస్తాను. సో మీరు ఇది చదువుకోండి. ఎందుకంటే మై మెయిన్ మోటో ఈజ్ టు ఫీడ్, టు మేక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ మీకు అర్థమైతే మీరు ఈ డెఫినేషన్స్ అనేవి గూగుల్లో అయినా వెతుక్కోవచ్చు. ఓకే, సో అందుకనే నేను ఎక్కువగా లేమెన్ లాంగ్వేజ్లో చెప్తాను, టు మేక్ యూ కాన్సెప్ట్స్ అండర్స్టాండ్. మీకు కాన్సెప్ట్ గుర్తుండాలి. ఇప్పుడు ఇన్ కేసు ప్రాక్టికల్ సబ్జెక్ట్ మీరు మర్చిపోయినా కాన్సెప్ట్స్ గుర్తున్నాయి అనుకోండి, మీరు ఈజీగా కనెక్ట్ అవ్వగలరు ఎప్పుడైనా సరే. సో మీ బ్రెయిన్లో కాన్సెప్ట్స్ అనేవి ప్రాపర్గా వెళ్తే మీకు సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, సో కమింగ్ టు ఫైల్ సిస్టమ్ ఏంటి? ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ స్టోరింగ్ డేటా ఇన్ ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ ఆన్ ద డిస్క్. ఎవ్రీ పార్టీషన్ ఆన్ ద డిస్క్ షుడ్ బి అసైన్డ్ విత్ సమ్ ఫైల్ సిస్టమ్. ఒక ఫైల్ సిస్టమ్ అసైన్ చేయాలి. అసైన్ చేయకపోతే ఆ ఫైల్ సిస్టంలోకి ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ కాదు. మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయినప్పుడే మనకు ఫార్మేట్ చేయమంటుంది. మీరు విండోస్ 7 ఇలా డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీరు ఇన్స్టాల్ చేసే ఉంటారు మీ ల్యాప్టాప్స్లో కానీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫార్మేట్ చేయమంటుంది డిస్క్ని. ఫార్మేట్ చేసిన తర్వాత పార్టీషన్ చేయమంటుంది. పార్టీషన్ చేయమన్న తర్వాత ఆ పార్టీషన్స్ మళ్ళీ ఫార్మేట్ చేసి ఇన్స్టాల్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇలా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ సిస్టమ్ లేకుండా ఏ ఆపరేటింగ్ సిస్టమ్, నాట్ ఓన్లీ విండోస్ అండి, లినక్స్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఆ డిస్క్లోకి ఇన్స్టాల్ కాదు. ఓకే, సో మరి ఈ ఎంబీఆర్ ఎక్స్టెండెడ్ పార్టీషన్స్లోకి వీటికి ఎందుకు అవసరం లేదు ఫైల్ సిస్టము? ఎంబీఆర్ అనేది హార్డ్ డిస్క్లో ఫస్ట్ సెక్టార్. నేను మీకు డెమో క్లాస్లో చెప్పాను. ఎంబీఆర్ మాస్టర్ బూట్ రికార్డ్, ఇట్ ఈస్ ఎ ఫస్ట్ సెక్టార్ ఆఫ్ ద హార్డ్ డిస్క్లో మనకి ఫస్ట్ సెక్టార్ అంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ సెక్టార్. ఎంబీఆర్ ఈజ్ ద ఫస్ట్ సెక్టార్. సో ఎంబీఆర్లో మీరు డేటాని రైట్ చేయడానికి, రీడ్ చేయడానికి ఇంకేం లేదు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఫైల్ సిస్టమ్ అవసరం లేదు. ఇది ఎంబీఆర్ అనేది మనకి 512 బైట్స్ ఉంటాయి. 512 బైట్స్ చెప్పాను. ఈ 512 బైట్స్ ఎంబీఆర్ పార్టీషన్, దీన్ని మనం ఫస్ట్ సెక్టార్ అంటాం. దీంట్లో మనం డేటాను రైట్ చేయడానికి ఏం లేదు, ఉన్న డేటాను రీడ్ చేసుకోవాలంతే. ఈ ఎంబీఆర్ రికార్డ్లో మాస్టర్ బూట్ రికార్డ్, దీంట్లో ఏముంటుందంటే గ్రబ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే ఓఎస్ ఎక్కడ ఉందో అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీనికి ఫైల్ సిస్టమ్ అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్టెండెడ్ పార్టీషన్కి. ఎక్స్టెండెడ్ పార్టీషన్కి ఎందుకు అవసరం లేదు అంటే, ఎక్స్టెండెడ్ పార్టీషనే, ఇట్ ఈస్ అ పార్టీషన్, బట్ వీ కెనాట్ స్టోర్ ద డేటా ఇన్ టు ద ఎక్స్టెండెడ్ పార్టీషన్. ఎక్స్టెండెడ్ పార్టీషన్లో మనం డేటాని స్టోర్ చేయలేము. అదేంటది ఎక్స్టెండెడ్ పార్టీషన్లో డేటాని ఎందుకు స్టోర్ చేయలేము అంటే, ఎక్స్టెండెడ్ పార్టీషన్ అనేది ఒక పార్టీషన్, బట్ ఆ పార్టీషన్లో మనం లాజికల్ పార్టీషన్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ మూవ్ హియర్. ఇది ఒక హార్డ్ డిస్క్ అండి, ఒక 500 GB హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్. ఓకే, ఈ 500 GB హార్డ్ డిస్క్లో మనం
ఎన్ని పార్టీషన్ చేయగలము యాజ్ పర్ ఎంబీఆర్ అంటే ఎంబీఆర్ ఫైల్ ఒక్క నిమిషం మనం యాజ్ పర్ ఎంబీఆర్ మనం 3 ప్రైమరీ పార్టీషన్స్ క్రియేట్ చేయగలమండి. ప్రైమరీ పార్టీషన్స్ మనం 3 ప్రైమరీ పార్టీషన్స్ క్రియేట్ చేయగలం. అంతకన్నా ఎక్కువ పార్టీషన్స్ క్రియేట్ చేయలేం. 3 ప్రైమరీ పార్టీషన్స్ ని మనం క్రియేట్ చేయగలం. త్రీ ప్రైమరీ పార్టీషన్స్ క్రియేట్ చేయాలి. మిగతాది మనం ఎక్స్టెండెడ్ పార్టీషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఎక్స్టెండెడ్ పార్టీషన్స్ ఎక్స్టెండెడ్ పార్టీషన్ మనకి ఇదంతా మనం ఎక్స్టెండెడ్ పార్టీషన్ కింద క్రియేట్ చేసుకొని ఈ పార్టీషన్స్ లో మనము మల్టిపుల్ లాజికల్ పార్టీషన్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో అందుకే మనకి ఎక్స్టెండెడ్ పార్టీషన్ అనేది మనం డేటా స్టోర్ చేయము. ఎక్స్టెండెడ్ పార్టీషన్ లో మల్టిపుల్ లాజికల్ పార్టీషన్స్ ని క్రియేట్ చేసుకుంటాం. మల్టిపుల్ లాజికల్ పార్టీషన్స్. సో ఎక్స్టెండెడ్ పార్టీషనే బట్ it divided into multiple logical partitions. సో ఈ లాజికల్ పార్టీషన్స్ కి మళ్ళీ ఫైల్ సిస్టమ్ అవసరం. ఎందుకంటే దీంట్లో డేటా అనేది నేను స్టోర్ చేస్తూ ఉంటాను. డేటా ఎక్కడైతే రైట్ అవుతుందో, ఎస్పెషల్లీ డేటా ఎక్కడ రైట్ అవుతుందో, రైట్ అవడం అంటే ఏంటి, క్రియేట్ చేయబడుతుందో లేకపోతే కాపీ చేయబడుతుందో, ఏదైనా రైట్ అవుతుంది, ఎక్కడైతే డేటా రైట్ అవుతుందో అక్కడ ఫైల్ సిస్టమ్ కంపల్సరీగా కావాలి. ఫైల్ సిస్టమ్ ఉంటేనే డేటా అనేది ప్రాపర్గా డిస్క్లోకి స్టోర్ అవుతుంది, లేకపోతే స్టోర్ కాదు. ఓకే, సో అందుకే ఈ రెండు కాకుండా మిగతా అన్ని ఏ పార్టీషన్లో అయినా సరే మనకి ఫైల్ సిస్టమ్ అనేది అవసరం. ఓకే, నెక్స్ట్ అసలు ఫైల్ సిస్టమ్స్ అంటే ఎలా ఉంటాయి, ఏంటి ఆ ఫైల్ సిస్టమ్స్ అంటే, కమింగ్ టు విండోస్కి వచ్చేసరికి అంటే లినక్స్కి వేరే ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి, విండోస్కి వేరే ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఈవెన్ మ్యాక్ కానీ మిగతా ఆపరేటింగ్ సిస్టమ్స్కి వాటి యొక్క ఫైల్ సిస్టమ్స్ వేరేగా ఉంటాయి. ఓకే, లినక్స్కి అయితే మనకి ఈఎక్స్టీ ఫైల్ సిస్టమ్, ఎక్స్ఎఫ్ఎస్ అని చాలా ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి అక్కడ. సో కమింగ్ టు విండోస్కి వచ్చేసరికి మనకి FAT16, FAT32 అని ఫైల్ సిస్టమ్స్ ఉండేవి. ఇవి చాలా పాత ఫైల్ సిస్టమ్స్. ఓకే, వెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఐ యూస్ టు యూ సీ దిస్ ఫైల్ సిస్టమ్స్. ఈ ఫైల్ సిస్టమ్స్ ఉండేవి అంటే విండోస్ 95 ఆపరేటింగ్ సిస్టంలో, విండోస్ NT ఫైల్ సిస్టంలో ఫ్యాట్స్ ఫైల్ సిస్టమ్స్ అని ఉండేవి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ NTFS ఫైల్ సిస్టమ్, న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్స్. ఈ న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అనేది వాడుతున్నాం. అండ్ ఇంకొకటి ఫైల్ సిస్టమ్ REFS, రెసిలియంట్ ఫైల్ సిస్టమ్ అనేది ఇంకో ఫైల్ సిస్టమ్ వచ్చింది. ప్రజెంట్ NTF is the main file system which we are using currently in all Windows versions. సో ఈ కరెంట్ విండోస్ వర్షన్స్ లో, అన్ని విండోస్ వర్షన్స్ లో, క్లయింట్ వర్షన్ అయితేనేమి సర్వర్ వర్షన్ అయితేనేమి ఈ ఫైల్ సిస్టమ్నే మనం వాడుతున్నాం. సో మీరు ఆ ఫైల్ సిస్టమ్ చూడాలంటే C డ్రైవ్లోకి మీరు చూస్తే ఇక్కడ ఫైల్ సిస్టమ్ NTFS చూసారా, మీరు ఏ డ్రైవ్ అయినా సరే ఓపెన్ చేసి మీరు ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు ఫైల్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. NTFS అనే ఫైల్ సిస్టమ్ కనిపిస్తుంది. ఓకే, సో ఫైల్ సిస్టమ్ లేకుండా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిస్క్లోకి ఇన్స్టాల్ కాదు. సో ఆపరేటింగ్ సిస్టమ్ డిస్క్లోకి ల్యాండ్ అవ్వక ముందే డిస్క్కి ఫైల్ సిస్టమ్ అనేది అసైన్ చేసేస్తాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే రేపు నేను ఇన్స్టాల్ చేస్తాను ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాను. మీకు అది ఎప్పుడు ఫైల్ సిస్టమ్ అసైన్ చేస్తుందో మీకు చూపిస్తాను, ఏ టైంలో అసైన్ చేస్తుంది. అంటే ఏంటి, మనకు ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అయినప్పుడు మనకి ఫార్మేట్ చేయమంటుంది, డిస్క్ని ఫార్మేట్ చేయమంటుంది. ఫార్మేట్ చేసేటప్పుడే మనకి ఫైల్ సిస్టమ్ అనేది అసైన్ చేసేస్తుంది డిస్క్కి, అప్పుడు ఇన్స్టాల్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. సో ఇది మనకి ఫైల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైల్ సిస్టమ్ లేకుండా మనం
ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయలేం. అండ్ నెక్స్ట్ విండోస్ 2 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని నేను మీకు డెమోలో చెప్పాను. మనకి ఆ మైక్రోసాఫ్ట్ 2 టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రిలీజ్ చేస్తుంది. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టము, సర్వర్ ఆపరేటింగ్ సిస్టము. సో క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి అంటే, సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో మనం సర్వీసెస్ని పబ్లిష్ చేయొచ్చు సో దట్ అదర్ మిషన్స్ కెన్ యూజ్ దట్ సర్వీసెస్. ఓకే, మనం అందుకనే సర్వర్ని ఏ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు ద అదర్ సిస్టమ్స్, అంటే ఒక సర్వీస్ని అదర్ సిస్టమ్స్కి ప్రొవైడ్ చేసేదే సర్వర్ అంటాం. ఓకే, ఆ సర్వీసెస్ని అంటే ఏదైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్న సర్వర్ నుంచి ఒక సిస్టమ్ యూజ్ చేసుకుంటుంది అంటే దాన్ని మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అందుకే మనకి మైక్రోసాఫ్ట్ అనేది క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు రిలీజ్ చేసిందంటే ఇట్స్ డెస్క్టాప్ పర్పస్ అంటాం, మనం డెస్క్టాప్ పర్పస్ అంటాం. సో ఇప్పుడు మన మన మనం వాడుతున్న ఏ ల్యాప్టాప్ అయినా లేకపోతే డెస్క్టాప్ అయినా ఏదైనా మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి, టు పబ్లిష్ టు పబ్లిష్ సర్వీసెస్ని పబ్లిష్ చేయడానికి మాత్రమే మనం సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వాడుకుంటాం. సో అందుకనే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ వేరు, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ వేరు. ఈ రెండింటిని రెండు వేరియస్ బిజినెస్ యాంగిల్స్లో మైక్రోసాఫ్ట్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇది. సో దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ మనకి సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని ఎడిషన్స్ రిలీజ్ చేస్తాం. స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్, డేటా సెంటర్ ఎడిషన్ అని ఇలాంటి ఎడిషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ ఎడిషన్స్ ఏంటి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో ఎడిషన్స్ ఎందుకు రిలీజ్ చేయాలి అంటే, మైక్రోసాఫ్ట్ సంస్థ మనకి స్టాండర్డ్ ఎడిషన్ అంటే సేమ్ ఆపరేటింగ్ సిస్టమే, ఆపరేటింగ్ సిస్టంలో ఏమి డిఫరెన్స్ ఉండదండి. సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో ఏమి డిఫరెన్స్ ఉండదు. టైప్స్ ఆఫ్ ఎడిషన్స్ ఇన్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. సారీ, మనకి డిఫరెన్స్ ఏమి ఉండదండి, సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఒకటే. బట్ ఆ ఎడిషన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత హార్డ్వేర్ని సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది. సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టాండర్డ్ ఎడిషన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను, ఇట్స్ నాట్ యాక్యురేట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ ఎడిషన్లో ఆపరేటింగ్ సిస్టమ్ 2012 తీసుకుందాం. 2022 స్టాండర్డ్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టము 10 GB ర్యామ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, 10 GB వరకు సపోర్ట్ చేస్తుంది. బియాండ్ 10 GB ర్యామ్ ఆ సిస్టంలో ఉంటే మీరు 10 GB కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే బియాండ్ 10 GB సపోర్ట్ చేయదు స్టాండర్డ్ ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 TB హార్డ్ డిస్క్ అనుకోండి. ఈ 1 TB హార్డ్ డిస్క్ని మనకి స్టాండర్డ్ ఎడిషన్లో ఆపరేటింగ్ సిస్టమ్ 2022 సపోర్ట్ చేస్తుంది. మోర్ దాన్ 1 TB అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సపోర్ట్ చేయదు. సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అనుకోండి, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అయితే 20 GB వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్, 10 TB వరకు డిస్క్ని సపోర్ట్ చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఎగ్జాంపుల్ డేటా, ఇట్స్ నాట్ యాక్యురేట్ డేటా. ఇంత జీబీ చేస్తుందని మనం గూగుల్ మైక్రోసాఫ్ట్ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని. నెక్స్ట్ డేటా సెంటర్ ఎడిషన్ 40 GB వరకు ర్యామ్ సపోర్ట్ చేస్తుంది, అక్కడ 100 TB వరకు డిస్క్స్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటి, ఈ ఎడిషన్స్ అనేవి టు సపోర్ట్ హయ్యర్ హార్డ్వేర్ని సపోర్ట్ చేయడానికి ఈ మైక్రోసాఫ్ట్ మనకి ఆ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఎడిషన్స్ రూపంలో ఇస్తుంటుంది. స్టాండర్డ్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్, డేటా సెంటర్ ఎడిషన్. సో డిఫరెన్స్ ఏమి ఉండదా అంటే దాని బ్యాక్ అండ్ కంపాటబిలిటీ డిఫరెన్సెస్ ఉంటాయి, ఓఎస్ ఫంక్షనాలిటీ అంతా ఒకటే ఉంటుంది.
ఫంక్షన్స్ డిఫరెంట్గా ఏం చేయవు. సో మరి ఎడిషన్స్ ఇలా మనకి అంటే మన రిక్వైర్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్న సర్వీస్ ఉంది, ఏంటి ఒక వెబ్సైట్ ఉంది, సో అండ్ సో స్మాల్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ని నేను పబ్లిష్ చేయాలంటే నాకు ఒక సర్వర్ కావాలి, సర్వర్లో నేను పబ్లిష్ చేయాలి. సో నా రిక్వైర్మెంట్ తక్కువ ఉన్నప్పుడు నేను డేటా సెంటర్ ఎడిషన్ ఎందుకు తీసుకోవాలి, నేను స్టాండర్డ్ ఎడిషన్ తీసుకుంటాను. ఈ స్టాండర్డ్ ఎడిషన్లోని నేను నా సర్వీస్ని పబ్లిష్ చేసుకుంటాను. అంటే మన యూసేజ్ని బట్టి, కంపెనీస్ యూసేజ్ని బట్టి, జనరల్గా మైక్రోసాఫ్ట్ వాడికి తెలుసు సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓన్లీ ఆర్గనైజేషన్స్, కంపెనీస్ మాత్రమే వాడతాయి. సో వాళ్ళకి బడ్జెట్లో ఇవ్వాలి, వాళ్ళకి తక్కువలో ఇవ్వాలి, సో వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఇవ్వాలని మనకి ఎలాగైతే రీఛార్జ్ ప్లాన్స్ ఉంటాయో మన యూసేజ్ని బట్టి మనకి రీఛార్జ్ ప్లాన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలానే ఇక్కడ సర్వర్ మన సర్వీసెస్కి స్టాండర్డ్ ఎడిషన్ కరెక్టా, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కరెక్టా, డేటా సెంటర్ ఎడిషన్ కరెక్టా. మనకి హెవీ సర్వీసెస్ ఉన్నాయి అయితే మనం డేటా సెంటర్కి వెళ్ళాలి, డేటా సెంటర్ ఎడిషన్కి వెళ్ళాలి. లేదా ఓకే మనకి కొన్ని మల్టిపుల్ సర్వీస్ ఉన్నాయి, లేకపోతే ఎంటర్ప్రైజ్ సర్వీస్కి వెళ్ళాలి, స్టాండర్డ్ ఎడిషన్కి వెళ్ళాలి. ఓకే మనకి తక్కువ సర్వీసెస్ ఉన్నాయి, ఎనఫ్. సో ఇలా మనం కంపెనీస్ అనేవి ఎడిషన్స్ అనేవి బేస్డ్ ఆన్ దైర్ సర్వీసెస్ అండ్ యూసేజ్ని బట్టి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎడిషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాయి. ఓకే, సో ఇలా మనకి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాయి కంపెనీస్, సో బేస్డ్ ఆన్ దేర్ సర్వీసెస్. ఓకే, సో ఎనీ క్వశ్చన్ సో ఫార్? సో సర్వర్స్ అంటే ఎలా ఉంటాయి, టవర్ సర్వర్, ఇవి సర్వర్స్ అండి. టవర్ సర్వర్ అంటే ఇలా ఉంటాయి, వీటిని టవర్ సర్వర్స్ అంటారు. ఇవ్వండి టవర్ సర్వర్స్. ఇది జనరల్గా మనకి టవర్ సర్వర్ అంటే ఇలా ఉంటుంది. టవర్ సర్వర్ వర్సెస్ ర్యాక్ సర్వర్స్. ర్యాక్ సర్వర్స్ అంటే ర్యాక్స్లో ఉంటుంది. ఇది మీకు ఓపెన్ అవుతుందా? ఓకే, గూగుల్లో చూపిస్తాను. ఇవి టవర్ సర్వర్స్, ఇవి ర్యాక్ సర్వర్స్. ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ మొత్తం 3 కూడా ఉన్నాయి. మనకు కావాల్సింది బ్లేడ్, ర్యాక్, టవర్ సర్వర్స్. లెట్స్ ఓపెన్ దిస్. కనిపిస్తున్నాయి ఇక్కడ, ఒక్క ఇమేజ్ కనిపిస్తుంది. యా, ఇమేజ్లు కనిపించట్లే. ఓకే నేను ఒక్కొక్కటి చూపిస్తాను. టవర్ సర్వర్స్ అంటే ఎలా ఉంటాయండి, ఇవి టవర్ సర్వర్స్. ఎస్ గాట్ ఇట్, గుడ్ ఇమేజ్ దొరికింది. టవర్ సర్వర్ అంటే ఎలా ఉంటుంది, ర్యాక్ సర్వర్ ఎలాగ ఉంటుంది, బ్లేడ్ సర్వర్ అంటే ఎలా ఉంటుంది. సేవ్ యాజ్ ఇమేజ్. నెక్స్ట్ టైం నుంచి మనం కాపీ చేసుకోకుండా, వెతుక్కోకుండా ఇక్కడే మనం విండోస్ డయాగ్రామ్స్, టవర్ వర్సెస్ ర్యాక్ వర్సెస్ బ్లేడ్ సర్వర్స్. టవర్ సర్వర్ వర్సెస్, ఓకే. సో ఇలా మనకి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, పైన ఎవరు వర్క్ చేస్తున్నారు. ఇలా మనకి టవర్ సర్వర్, ర్యాక్ సర్వర్, బ్లేడ్ సర్వర్స్ ఉంటాయి. సో మనకి డేటా సెంటర్లో ఈ సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ పైన మనం సర్వీసెస్ అనేవి పబ్లిష్ చేస్తూ ఉంటాం. ఓకే, ఓకే. సో ఎనీ క్వశ్చన్స్? So that's all for today. Any questions? You can ask me any questions. Okay. Thank you all. Thanks for joining. Have a great day. Yeah. Yes, please. చెప్పండి. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి నేను విత్ సండే సాటర్డేస్ కూడా చెప్తాను కాబట్టి మనకి 31 క్లాసెస్లో అయిపోతుంది. ఎక్స్క్లూడింగ్ సాటర్డే సండేస్ అయితే మనకి లీడ్స్ టు 40 days ఇలా.
Okay, sir. Okay. Thank Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow. you.